నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. బుల్లితెరపై ఎంతో మంది కమెడియన్స్ ఉంటారు, కానీ తనదైన టైమింగ్, డిఫరెంట్ మేనరిజంతో ప్రేక్షకుల మనసుల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్న నటుడు అదిరే అభి. జబర్దస్త్ వేదికపై ఎన్నో ఏళ్ల పాటు నవ్వుల పంట పండించిన అభి ఇప్పుడు తనలోని అసలైన క్రియేటివ్ యాంగిల్ను బయటకు తీసేందుకు రెడీ అయిపోయారు. ఇప్పటి వరకు నవ్వించడమే తెలిసిన ఈ కామెడీ స్టార్ ఇప్పుడు మెగాఫోన్ పట్టి మరీ దర్శకుడిగా అవతారం ఎత్తేశారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కర్మాఖ్యతో టాలీవుడ్కి డైరెక్టర్గా పరిచయం కాబోతున్నారు. అసలు కమెడియన్ నుంచి క్యాలిక్యులేటర్ డైరెక్టర్గా ఈ ప్రయాణం ఎలా సాగింది, కర్మాఖ్య వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ కథ ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు జీ తెలుగు న్యూస్ స్టూడియోలో ఉన్నారు డైరెక్టర్ అభి అండ్ హీరోయిన్ సమైరా. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ అండి, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు అదిరే అభి అంటే జబర్దస్త్ గుర్తొస్తుంది. సరే, జబర్దస్త్ చేసేటప్పుడు అంటే వాళ్ళ అందరూ బాగా టాలెంటెడ్ ఉంటారు కదా, మీరు అందరూ మీరే స్టోరీస్ రాసుకోవడం, అప్పుడు ఎవరైనా కనిపెట్టారా మీలో ఈ డైరెక్షన్ యాంగిల్ కూడా ఉందని? పర్టికులర్గా ఏం కాదు, కానీ నాగబాబు గారు ప్రతిసారి ఏ టెక్నికల్ స్కిట్ చేయాలన్నా, ఏ క్రియేటివ్ స్కిట్ చేయాలన్నా అది అభికే సాధ్యం అని చాలాసార్లు కమెంట్స్లో చెప్పారు. అంటే జడ్జిమెంట్ మాట్లాడుతున్నప్పుడు క్రియేటివ్గా కొత్తగా ఉంటాయి అభి స్కిట్స్ అని చెప్పేసి చాలాసార్లు చెప్పారు. అండ్ అక్కడి నుంచి మాకు బూస్టింగ్ స్టార్ట్ అయింది. అంతకు ముందు నుంచే చేయాలని కోరికున్నా కూడా మామూలు రొటీన్ అందరిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలి, మనకంటూ ఒక సెపరేట్ రికగ్నైజేషన్ రావాలని చెప్పేసి ప్రతి స్కిట్లో కూడా ఏదో ఒక కొత్త ఎలిమెంట్ కానీ కొత్త టెక్నాలజీ కానీ వాడడం. సో చాలా మటుకు జబర్దస్త్లో ఇన్నోవేటివ్ స్కిట్స్ అన్నిటికీ ఫస్ట్ అనగానే అభి అని పేరు గుర్తొస్తుంది. సో నాకు చాలా మంది ఆ విషయం చెప్పారు, బయట చూస్తున్న వాళ్ళు. అంటే చాలా మంది నిజంగా ఎంజాయ్ చేసిన షో జబర్దస్త్. అంటే ప్రతి ఇంట్లో చూసేవాళ్ళు కదా, చాలా ఎంటర్టైన్ చేశారు. అంటే ఆ టైం వచ్చేటప్పటికి అందరూ టీవీల ముందు ఉండేవారు. సో మీరు అందరూ బాగా ఫస్ట్ టైం జబర్దస్త్ షో అయితే సూపర్ హిట్ అసలు. అందరూ ఫ్యామిలీ మొత్తం చూసేవారు. అంటే మీరు ముందే లైక్ ముందు నుంచే ఒక డైరెక్షన్లోకి రావాలని జబర్దస్త్కి స్మాల్ స్క్రీన్కి వచ్చారా, లేకపోతే మీ ఎయిమ్ ఏంటి అసలు ఫస్ట్? మంచి క్వశ్చన్, మంచి క్వశ్చన్స్. అంటే ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫ్లో అంతే. ఎందుకంటే నాకు డైరెక్టర్ అవ్వాలని ఉంది ఫస్ట్ నుంచి, కానీ దానికంటే ముందు యాక్టర్గా జబర్దస్త్లో ఒక ఆపర్చునిటీ రావడం, ఈ వచ్చినప్పుడు దాన్ని అవైల్ చేసుకుంటూ సరే ఇది చేస్తున్నామని చెప్పి అది వదిలిపెట్టకుండా దానికోసం అది కొంచెం దాని ప్రిపరేషన్ రెడీ చేసుకుంటూ అలా తీసుకొని నాకు కావాల్సినవన్నీ నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఫ్లోలోనే వెళ్తూ నాకు కావాల్సినవన్నీ తీసుకొని వెళ్తున్నాను. ఓకే. సో హీరోయిన్ సమైరా కూడా ఎంత క్యూట్గా, ఇన్నోసెంట్గా, చాలా గార్జియస్గా కనిపిస్తుంది, కానీ ఈ మూవీలో అయితే చాలా భయపెట్టించేస్తారు కదా మీరు హీరోయిన్తో. అమ్మాయిలు అంటేనే క్యూట్గా, ఇన్నోసెంట్గా కనిపిస్తారు, అంతే, కనిపించడం వరకే. తర్వాత అసలు డైరెక్టర్ చెప్తుంది వింటున్నారా లేదా? అదే క్యూట్గా ఉంటారు, కానీ అమ్మాయిలు ఫస్ట్ ఒరిజినాలిటీ అమ్మాయిలు అంటే. సో అంటే చూడడానికి నిజంగా చాలా క్యూట్గా ఇన్నోసెంట్ ఫేస్ కదా, ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఆమెని? ఇంత భయపెట్టే క్యారెక్టర్లో ఆమె సూట్ అవుతుందని ఎలా అనిపించింది డైరెక్టర్కి? భయపెట్టే క్యారెక్టర్ కాదు, భయపడే క్యారెక్టర్ ఈ అమ్మాయి. అంతేనా? సో క్యూట్గా ఇన్నసెంట్గా ఉన్న అమ్మాయి ఇంకొంచెం భయపడితే అయ్యో పాపం అనిపిస్తుంది కదా. సో ఆ పాలసీ అన్నట్టు ఆ స్ట్రాటజీ యూజ్ చేసాం అక్కడ మేము. సో అది మాకు వర్కౌట్ అయింది. ఓకే. సమైరా, సో అంటే ఫస్ట్ మూవీలో జనరల్గా ఎవరైనా మంచి క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీతో ఏమైనా స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అనుకుంటారు. సో ఫస్ట్ టైం మీకు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏమనిపించింది? డైరెక్టర్ గారు స్టోరీ వినిపించిన తర్వాత చెయ్యాలి అనిపించిందా, లేకపోతే భయపడ్డారా, ఏంటి? నర్వస్నెస్ అయింది, ఛాలెంజింగ్ అనిపించింది. బట్ దెన్ లేటర్ ఆన్ ఇట్ వాజ్ లైక్ సచ్ అ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్క్రిప్ట్, పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ వస్తుంది అని ఇట్ వాజ్ ఎక్సైటింగ్ ఆఫ్టర్వర్డ్స్. ఓకే. సో అంటే ఛాలెంజింగ్ రోల్ కాబట్టి యాక్సెప్ట్ చేసేసారు ఫస్ట్ మూవీ అయినా సరే? యా, ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అపాన్ మై సెల్ఫ్. ఐ ట్రైడ్ టు పుట్ మై బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్. ఓకే. సో యాక్చువల్లీ కర్మాఖ్య మూవీ కదా, ఫస్ట్ అయితే కామాఖ్య దేవత పేరు అనుకున్నారు. సో ఎందుకు ఒక దేవత పేరు నుంచి కర్మాఖ్యకు వచ్చేసారు? అంటే మాకు కొన్ని అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్, అనివార్య కారణాల వల్ల తప్పని పరిస్థితిలో మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే దానివల్ల మాకు ఎలా అయిందంటే, ఒక సంవత్సరం నుంచి కామాఖ్య అనే పేరుతో ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ పరిస్థితి వచ్చినప్పుడు కంప్లీట్గా జీరో ప్రమోషన్ అయిపోయింది.
కామాఖ్య అనే టైటిల్తో ఎక్కడికి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అదే పేరుతో ప్రమోషన్ చేసుకుని సడన్గా కామాఖ్య కాదు వేరే పేరు అన్నప్పుడు మేము ఏం చేసామంటే కొంచెం సేమ్ సౌండింగ్ ఉండేలాగా, సేమ్ టెక్స్ట్ ఉండేలాగా ఆర్ ఒకటి యాడ్ చేసుకొని కర్మాఖ్య చేసేసాం దాన్ని. ఓకే. అంటే ఏదైతే మేము కామాఖ్య టైటిల్ ఫాంట్ ఏదైతే యూజ్ చేసామో అదే ఫాంట్లో ఉంటూనే, అదే 3 wordsలో ఉంటూనే చిన్న చేంజ్తో దాన్ని మార్చుకొని మళ్ళీ ఇదే టైటిల్తో ప్రమోషన్ స్టార్ట్ చేసుకున్నాం. సో మాకు కొంచెం కష్టమైంది, బట్ ఆ పేరు ఏదైతే కామాఖ్య పేరు, అమ్మవారి పేరు ఉందో అది చాలా పవర్ఫుల్ నేమ్. అది ఆల్ ఓవర్ ఇండియా అందరికి ఎక్కడికి వెళ్ళినా ఆ పేరు చెప్పగానే వావ్ వాట్ టైటిల్ అన్నారు. బట్ కొన్ని పరిస్థితుల వల్ల మార్చుకోవాల్సి వచ్చింది. ఓకే. సో జబర్దస్త్ స్కిట్స్ నుంచి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ, నిజంగా ఛాలెంజింగ్ మూవీ. అసలు అంటే స్ట్రెస్ అనిపించలేదా, కొంచెం భయమే లేదా? సో ఎలా ముందుకు వెళ్ళారు ఈ స్టోరీ, అసలు ఎప్పుడు అనుకున్నారు, ఎలా స్టార్ట్ చేశారు ఈ జర్నీ? స్ట్రెస్ డెఫినెట్గా అనిపించిందండి. అంటే మాకు కామెడీ చేస్తున్నప్పుడు అది మా ఫోర్టే. అక్కడ ఒక పంచ్ ఫాస్ట్గా ఏదో ఒకటి డెవలప్ చేసుకుంటూ చేయడం అలవాటు అయిపోయి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక క్రైమ్ థ్రిల్లర్ని అందులో జనాలని హుక్ చేసేలాగా ఉండేలా స్క్రీన్ ప్లే రాసుకుంటూ యాక్టింగ్ అలాగే చేయించేలా చేసుకోవడం అంటే టోటల్గా మా కామెడీని అంతా ఒక పక్కకు పెట్టేసి అంత ప్యాక్ చేసి లాకర్లో పెట్టుకొని రావాల్సి వచ్చింది. అండ్ ఈ స్టోరీ నేను ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న డిస్కషన్ స్టార్ట్ అయ్యి ఆ డిస్కషన్ నుంచి స్టార్ట్ అయిన స్టోరీ ఇది. అరే ఈ ఇన్సిడెంట్ ఇలాంటివి దీని తర్వాత స్టెప్స్ వేరే దగ్గర జరిగాయి కదా, అంటే నేను స్టెప్ 1 స్టెప్ 2లో ఉన్నాను అక్కడ, కానీ దీని తర్వాత స్టెప్స్ వేరే దగ్గర జరిగాయి, బురారిలో కావచ్చు లేకపోతే మదనపల్లి కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్లో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ 3rd 4th స్టెప్లో నాకు ఎదురైంటే ఏంటి అని ఆలోచించుకొని అప్పుడు నేను ఒక స్టోరీ అనుకొని రాసుకోవడం స్టార్ట్ చేశాను. అది రాస్తూ వెళ్తున్నప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించి అలా టోటల్గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గ్రిప్పింగ్గా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాను. అండ్ నాకు ఇష్టం, అంటే కామెడీ ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి జబర్దస్త్లో ఇవన్నీ చేశాం కదా, కొత్తగా ఇది కూడా చేయగలడు అని చూపెట్టడానికి ఐ వాంట్ టు షో ఇట్. ఓకే. సో మీకు కామెడియన్గా ఒక ఇమేజ్ అయితే ఎస్టాబ్లిష్ అయింది కదా, సో మీకు ఇది ప్లస్ అయిందా ఈ మూవీ డైరెక్టర్గా, లేకపోతే ఏం చెప్తారు? 100% నాకు ప్లస్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పటి నుంచి చాలామంది నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, చాలామంది ఎక్సైట్ అయ్యి పిక్చర్ ఎప్పుడు రిలీజ్ మేము చూస్తామని చెప్పి అంటున్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఓకే, ఎప్పుడు రొటీన్గా చేసేది ఇంకెన్ని సంవత్సరాలు చేసినా అదే రొటీన్ చేయడం ఎందుకు, ఒక డిఫరెంట్గా చేస్తే ఆడియన్స్కి ఇంకొంచెం ఒక వెరైటీ చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఐ ట్రైడ్ అండ్ ఐ థింక్ ఐ అచీవ్డ్ ఇట్. వాళ్ళు అనుకున్న దాన్ని రీచ్ అవుతానని అనుకుంటున్నాను. ఓకే. సమైరా అంటే అదిరేవి అయితే చూడడానికి చాలా కూల్గా ఉన్నారు. ఇది క్రైమ్ ఛాలెంజింగ్ మూవీ, ఎలా ఇబ్బంది పెట్టారా బాగా? ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, మళ్ళీ ఫస్ట్ మూవీ? మీరు కూల్ అనగానే అవుతుందా? అదే స్ట్రిక్ట్గా ఉన్నారు సెట్లో. బట్ దెన్ మూవీ ఇట్స్ దిస్ టైప్ ఆఫ్ అ థ్రిల్లర్ మూవీ, he has to be strict, what can he do? So yeah, our shoot hours also went on for so long. Night time shoot, sleepless nights, physical kuda, I used to fall down, ఇంజురీస్ కూడా అయింది. నో సేఫ్టీ మెజర్స్ కింద బెడ్ లాంటివి అట్లాంటివి వేయకుండా ఓకే రియల్గా పడిపోవాలి అంటే నిజంగా పెయిన్ అనుభవించాలి. అప్పుడే ఎక్స్ప్రెషన్ కరెక్ట్ వస్తుంది కదా, అప్పుడే ఆ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ వస్తుంది. నిజంగా తెప్పటగలే ఉంటా. He used to tell me fall, I used to fall, bruises full bruises. పాపం. అప్పుడు ఎక్స్ప్రెషన్ కరెక్ట్ వస్తుంది, ఆ పెయిన్ కరెక్ట్ వస్తుంది. అనుకున్నట్టు వచ్చిందా? వచ్చింది. పెయిన్ ఫీల్ అన్ని ఇంకొంచెం తీయొచ్చు, ఇంకోసారి పడేసి, కానీ అప్పుడు పాపం. అంటే ఇంకొంచెం అని ఎందుకంటున్నారంటే ఆయన రాజమౌళి గారి దగ్గర పనిచేశారు కదా, సో అది వచ్చేసి ఉంటుంది అవి, అంతే కదా. పర్ఫెక్షనిజం. అది ఆ ఎక్స్పీరియన్స్ ఎలా మాతో షేర్ చేసుకుంటారా? ఓ యా, అదొక యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకున్న స్టూడెంట్ లాగా నాకు అది అచీవ్మెంట్. ఎందుకంటే నేను చదువుకుంటున్నప్పుడు ఇట్లాంటి కోర్సులు ఏం లేవు, బట్ అక్కడికి వెళ్ళి చదువుకోవడం అనేది నాకు నిజంగా అంటే అమౌంట్ ఫీ పే చేసి కాకుండా నేను వెళ్ళి నేర్చుకొని రావడానికి నాకు ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ అక్కడ ఒక గ్రాండ్ స్కేల్ మూవీ విచ్ వెంట్
ఆల్ ఓవర్ ద వరల్డ్, పాన్ ఇండియా మూవీ, పాన్ వరల్డ్, జపాన్లో ఫ్యాన్స్ దానికి, ఆ బాహుబలి సినిమాకి. సో అలాంటి సినిమాలో పార్ట్ అయినందుకు నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను నేను. సో ఇప్పటికీ ఆ ఎక్స్పీరియన్స్ మీకు బాగా వర్క్ అయింది? ఓ యా, షూర్ అండి. ఎందుకంటే ఆ సినిమాలో మేము మా రాజమౌళి గారు చేస్తున్నప్పుడు ఆయన ఎలా ప్లానింగ్ చేసుకునేవారు, ఎన్ని టేక్స్కి పర్ఫెక్షన్, అంటే వస్తున్నప్పుడు ఆ మాత్రం కొంచెం నేర్చుకొని రావాలి కదా బయటకు వస్తున్నప్పుడు. సో యా, ఆయనలాగా ఆయనకున్న పేషెన్స్ ఉంటే మనం ఇంకా మంచి స్టేజ్కి వెళ్తాం. సో అందుకే ఆమె ఎలా చేసిందంటే ఇంకా రావాలి అని అన్నారు అప్పుడు గుర్తొచ్చారు. కరెక్టే అవును. అంటే ఇంకా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట, ఆ డాట్కి రీచ్ అవ్వాలి కరెక్ట్గా. చుట్టుపక్కల తిరుగుతూ ఉంటే కూడా ఇంకొంచెం కావాలంట, బట్ పోనీలే అమ్మాయి కదా కొంచెం వదిలేసాను. అసలే పాపం ఇన్నోసెంట్ ఫేస్. సో బాగా డైరెక్టర్ ఇబ్బంది పెట్టిన సీన్ ఏమైనా ఉందా? బాగా ఇంకా అబ్బా ఇంకా వదిలేస్తే బాగుండ్రా బాబోయ్ అనుకున్న సీన్? ఐ యూస్ టు బి టైడ్ అప్ రోప్తో, చాలా టైట్గా. హీ యూస్ టు షౌట్ అట్ మై అసిస్టెంట్, హ్యాస్ షీ పేడ్ యూ? ఆడేంటంటే కొంచెం అసిస్టెంట్ లూజ్గా కట్టేవాడు అన్నాడు పాపం. ఇక్కడ క్లాత్ కట్టాలన్నప్పుడు కొంచెం ఏదో శ్వాస సరిగ్గా ఆడాలని చెప్పి క్లాత్ కొంచెం పైకి ఎక్కింది. ఎలా డబ్బులు తీసుకుంటున్నావా, ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా ఇస్తుందా నీకు, కట్టు సరిగ్గా అంటే వాడు మళ్ళీ టైట్గా కట్టు లైక్ తెలిసిపోతుంది కదండి షార్ట్ లో మనకి. అప్పుడు కొంచెం బాగా ఇబ్బంది పడ్డాను అంతేనా? భయంలో పెయిన్. ఓకే, అది కొంచెం ఇబ్బంది సీన్, బాగా ఇబ్బంది పెట్టారు కొంచెం. అక్కడ ఇబ్బంది పెడితే మీరు ఎంటర్టైన్ అవుతారు, ఇక్కడ ఫైనల్ అవుట్పుట్. తర్వాత క్లాప్స్ బాగా చేసినప్పుడు క్లాప్స్ కొట్టాం, అది వేరే విషయం ఉంది. సో అంటే ఇప్పుడు ఫస్ట్ మూవీనే మీకు మంచి ఛాలెంజింగ్ రోల్ దొరికింది, క్రైమ్ థ్రిల్లర్. ఇక్కడ బాగా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంటుంది. సో ఎలా అనిపించింది ఇంతో ఎక్స్పీరియన్స్ కానీ? ఇప్పుడు మూవీ స్టోరీ కూడా మీకు తెలుసు, మాకైతే సస్పెన్స్ కానీ. సో ఎలా అనిపించింది? ఛాలెంజింగ్ అనిపించింది, బట్ దెన్ లేటర్ ఆన్ ద షూట్ వెంట్ స్మూత్లీ. I tried to do everything that I could do with whatever power I had. I've done everything. I've given my best. So all I can hope is that people like it. ఓకే, సో అభి గారు ఇప్పుడు మీకు తెలిసిందే జనరల్గా థియేటర్స్కి రావాలంటే ప్రేక్షకులు సంథింగ్ స్పెషల్ లేకపోతే అసలు వచ్చే సిచ్యువేషన్ అయితే లేదు. కరెక్ట్. చక్కగా ఓటీటీస్లో చూసేస్తున్నారు హ్యాపీగా, బట్ స్టిల్ ఉన్నారు మూవీస్కి ఫ్యాన్స్. ఏదో ఒక మీ ట్రైలర్ చూసి ఆబ్వియస్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నిజంగా నేను చూసాను, అద్భుతంగా ఉంది ట్రైలర్, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. సో ఏంటి స్పెషల్ కర్మాఖ్యలో మీకు రావాలంటే ఫ్యాన్స్ ఎట్లా తెప్పించబోతున్నారు? ఏం స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి? అంటే ఇప్పుడు కొన్ని మూవీస్ ఉన్నాయి కదండి, పొలిమేర కావచ్చు, దృశ్యం కావచ్చు, మొన్న వచ్చిన ఆబ్సెషన్ కావచ్చు. సో ఇలాంటి మూవీస్ చూస్తున్నప్పుడు ఆ సినిమాని, థ్రిల్ని థియేటర్లో చూసి ఆ ఫుల్ సౌండ్తో, మీరు అన్నారు మ్యూజిక్ బాగుందని, సో ఆ ఫుల్ సౌండ్ ఎఫెక్ట్స్తో చూస్తున్నప్పుడు వచ్చే మజా అది వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాము, సడన్గా ఏదో ఫోన్ వచ్చింది, పాజ్ చేసాము, ఆ ఫీల్ కంటిన్యూషన్ పోతుంది. అంటే మధ్యలో ఫోన్ మాట్లాడి వచ్చేసరికి ఇక్కడ ఇంటెన్సిటీ ఒక రేంజ్కి అలా తీసుకెళ్ళింది, పాజ్ చేసేసరికి అక్కడ తగ్గిపోతుంది. సో అది కాకుండా ఒక సినిమాలో ఫోన్ సైలెంట్లో పెట్టుకొని ఒక 2 గంటలు ప్రాపర్గా ఎంజాయ్ చేస్తే ఆ కిక్ డెఫినెట్గా వేరే లెవెల్లో ఉంటుంది. సో మా సినిమాలో అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. థియేటర్లో వచ్చి చూసి ఆ మ్యూజిక్ని, ఆ విజువల్స్ని, ఆ థ్రిల్ని ఎంజాయ్ చేస్తే ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఓకే, సో మీరు మూవీ చేద్దాం అనుకున్నప్పుడు జబర్దస్త్లో మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. ఫస్ట్ టైం అంటే నువ్వు డెఫినెట్గా చేయగలవు అని అలా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు ఉన్నారు మీకు? జబర్దస్త్లో కాదు కానీ నాకు అనంత్ శ్రీరామ్ గారు మంచి ఫ్రెండ్. సో నేను ఎప్పుడైతే జాబ్ వదిలేసి లేకపోతే ఈ అన్ని పక్కన పెట్టిన సినిమాల సైడ్కి టోటల్గా డెడికేటెడ్గా చేద్దామనుకుంటున్నాను, ఇంకా వేరే పెట్టుకోకుండా ఫోకస్ దీని మీద పెడదామనుకున్నప్పుడు, సార్ ఏం లేని వాళ్ళు భయపడాలి, మీకున్న టాలెంట్కి, మీకున్న నాలెడ్జ్కి మీరు అసలు టెన్షన్ తీసుకోవాల్సిందే అవసరమే లేదు, కొంచెం టైం పట్టొచ్చు అంతే తప్ప యూ కెన్ డెఫినెట్లీ గో ఫార్వర్డ్ అన్నారు. సో అది నాకు చాలా మోటివేటింగ్గా అనిపించింది. అప్పటికి ఇంకా వేరే ప్రయత్నాలు స్టార్ట్ చేస్తూనే ఉన్నాము. మా టీం వాళ్ళందరూ, జబర్దస్త్ వాళ్ళందరికీ తెలుసు ఇతను జబర్దస్త్లో ఏదో వచ్చాడు చేస్తున్నాడు కానీ ఇతని టార్గెట్ ఇది కాదు అని తెలుసు. కాబట్టి ఇంకా అందరూ, ఈవెన్
మా టీమ్ మెంబర్స్ కానీ చుట్టూ ఉన్న జడ్జెస్ కానీ అందరూ కూడా దే వర్ సపోర్టివ్ ఆల్వేస్. ఓకే, ఎస్, ఇప్పుడు మీరే చెప్పారు నాగబాబు గారు కూడా సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది అని. మరి ట్రైలర్ చూసారా? నాగబాబు గారు ఏమైనా ఫోన్ చేశారా? కరెక్ట్ అండి, నాగబాబు గారికి పంపించాను, బట్ ఆయన ఎమ్మెల్సీ బిజీగా ఉన్నారు కదా, సో ఐ డోంట్ థింక్ హీ హెస్ గాట్ సమ్ టైమ్. ఓకే, బట్ మళ్ళీ ఒకసారి ఫ్రీ ఉన్నప్పుడు కలిసి చూపెడతానికి ట్రై చేస్తా. ఓకే, సో అంటే ఇప్పుడు చాలామంది నటులు ఇప్పుడు డైరెక్షన్ వైపు వస్తున్నారు. సో మీరు ఆల్రెడీ కామెడియన్గా ప్రూవ్ చేసుకున్నారు. సో మీరు అంటే ఏం ప్రూవ్ చేసుకున్నారు అంటే ఇప్పుడు చూడండి ఎంత సీరియస్ సబ్జెక్ట్ తీసుకున్నారు. సో నేను అన్నీ చేయగలను అని చెప్పడానికే డైరెక్షన్ వైపు వచ్చారా అంటే ఏం చెప్తారు? లేదండి, నాకు డైరెక్షన్ చేయాలనేది ఇంట్రెస్ట్ అండ్ చేయగలను అనే నమ్మకం. సో ఆ చేస్తున్న ప్రాసెస్లో చిరంజీవి అని ఒకటి ఆల్రెడీ సినిమా చేశాను నేను రాజ్ తరుణ్తో. ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ చేద్దామని అంటే ఇంకేమొచ్చు, ఇది కాకుండా జబర్దస్త్ కాకుండా కామెడీ కాకుండా ఇంకేం చేయగలడు వీడు అనే దానికి కూడా ఐ వాంట్ టు ఆన్సర్ దెమ్. అంటే సినిమాలు డైరెక్షన్ చేస్తున్నప్పుడు కూడా సరే డైరెక్షన్ చేస్తున్నాడు, ఓకే వీడికి తెలిసిన కామెడీ స్కిట్నే ఒక 2 గంటల స్కిట్ తీసుకొచ్చి కామెడీ సినిమా చేశాడు అనకుండా, ఓ దీంట్లో కూడా వేరియేషన్స్ చూపెట్టగలరు సినిమాలు చేయడంలో, జానర్స్ మార్చుకొని కూడా అనేది నాకు ఇష్టమైన జానర్ ఇది, క్రైమ్ థ్రిల్లర్. సో థ్రిల్లర్స్ అనగానే ఫస్ట్ చూస్తాను నేను, సస్పెన్స్ థ్రిల్లర్ అలాంటి సినిమాలు ఉంటే బాగా హుక్ అయ్యి. చాలా మూవీస్ ఉన్నాయి కదా, ఏమైనా మూవీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందా ఈ జానర్లో? నాకు ఎలాంటి సినిమా ఉన్నా సరే, ఈ బంగ్లాదేశీ సినిమా లేకపోతే ఇరానియన్ మూవీ ఏదొచ్చినా నేను థ్రిల్లర్ అయితే చూస్తానండి. అన్ని ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అని లేదు, అట్లా ఉండదు నాకు. అంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే హుక్ అయి కూర్చుంటాను 2 గంటలు. వాడు కొంచెం స్లోగా స్టార్ట్ చేసుకున్నా, మధ్యలో డిస్కషన్ చేసుకున్నా, ఏదో మంచి పాయింట్ అయితే ఉంటుంది డెఫినెట్గా అనే దాంతో కూర్చొని చూస్తాను. ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు కానీ ఇట్లాంటి వాటిలో కూడా సినిమాలు వస్తుంటాయి కదా వేరే వేరే లాంగ్వేజెస్. సో ఖచ్చితంగా థ్రిల్లర్స్ చూస్తాను నేను. నాకు ఒక థ్రిల్లర్ చేయాలని, అన్వేషణ ఒక రెఫరెన్స్ కింద మాట్లాడాలంటే ఒక అంత మంచి ఆ టైంలోనే అన్వేషణ అనే మూవీ అంత థ్రిల్లర్ మూవీ. సో ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ లాట్ ఆఫ్ బజ్. అట్లా తర్వాత కామెడీ అయినా కూడా థ్రిల్లర్ ఈజ్ చంటబ్బాయ్. సో అట్లా నాకేంటంటే ఒక డిఫరెంట్ స్టైల్లో ప్రజెంట్ చేయాలి, రెగ్యులర్ ప్యాటర్న్ సినిమా లాగా ఒక ఏమంటారు ఒక నోన్ కాన్సెప్ట్స్తో వెళ్ళడం కాకుండా కొంచెం ట్రై చేయాలి, ప్రేక్షకులు అస్సలు గెస్ట్ చేయకుండా అలా. అంటే ఒక థ్రిల్లింగ్, ఒక కొత్త ట్విస్ట్ కానీ ఒక కొత్త దృశ్యం చూసినప్పుడు అదే ఫీల్ వచ్చింది చాలామంది. అరే భలే ఉంది కదా సినిమాలో ట్విస్ట్స్ కానీ లేకపోతే ఆ ఫీల్ కానీ, అట్లా ఏదో ఒక వెరైటీ చేయాలి, డిఫరెంట్గా చూపెట్టాలి అని చెప్పేసి. ఓకే, సమైరా, ఇప్పుడు ఈ మూవీ చూసిన తర్వాత అందరూ సమైరాని ఎలా రికగ్నైజ్ చేస్తారు? మీ రోల్ ఎలా ఉండబోతుంది? మై రోల్ నార్మల్ గర్ల్ నెక్స్ట్ డోర్ అలాగే ఉంది. ఫ్రెండ్షిప్ ఆర్క్ ఉంది ఆమెది, అండ్ దెన్ హర్ రెగ్యులర్ ట్రబుల్స్, ఆమెకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంది, జాబ్ ప్రాబ్లమ్స్ ఉంది, అండ్ దెన్ దెర్ ఆర్ సిచ్యువేషన్స్ దట్ అరైజ్ ఇన్ ద మూవీ. సో how she navigates is the story. ఓకే, ఈ మూవీలో ఇంకా సముద్రఖని గారు ఉన్నారు, సముద్రఖని గారు, అభిరామి గారు, శరణ్య గారు. సో ఎలా అనిపించింది మీకు వాళ్ళతో, అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ ఎక్స్పీరియన్స్డ్, సో మీరు వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నారు? ఎలా అనిపించింది వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? Initially nervousness అనిపించింది, but then later on they have been very supportive and they have guided me throughout. They have కొత్త అమ్మాయిగా ఫీల్ రాకుండా they have helped me in the whole movie. So I've got to learn a lot from them. ఓకే, సో మీరు అంటే ఇప్పుడు ఈ మూవీలో క్రైమ్ థ్రిల్లర్, అసలు హీరో గురించి తెలియదు. హీరో ఎవరు ఈ మూవీలో? స్టోరీయే హీరో ఈ సినిమాకి, అందుకే హీరోనే పెట్టలేదు. హీరో పెట్టలేదు ఎందుకంటే మాకు ఎలా వెళ్ళామంటే ఏది అవసరమో అదే చేసుకుంటూ వెళ్ళామండి సినిమాకు. ఒక 2 సాంగ్స్ ఎక్స్ట్రా పెడితే, ఒక హీరోని పెట్టి 2 సాంగ్స్ ఫ్లాష్ బ్యాక్లో 2 సాంగ్స్ పెట్టి, ఒక చిన్న రొమాంటిక్ సాంగ్ పెడితే బాగుంటుంది, లేకపోతే ఒక 2 ఫైట్స్ మసాలా సాంగ్ ఇలాంటివి యాడ్ చేస్తే కొంచెం ఆడియన్స్కి ఎక్కువగా అవుతుంది అంటే, లేదు అది అవసరం లేదు కదా మనకు స్టోరీకి అనిపించింది. సో ఏదైతే స్టోరీలో అవసరం ఉందో అంతవరకే పెట్టుకొని కరెక్ట్ 2 గంటల 5 నిమిషాలు సినిమా అంతే. మేము ఇంకో 15 నిమిషాలు పెట్టుకొని అందులో 2 సాంగ్స్ పెట్టుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు, కానీ అవసరం లేనప్పుడు అవన్నీ ఇంక్లూడ్ చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది. ఎగ్జాక్ట్లీ వి స్టిక్ టు ద స్టోరీ. సో మీరు ఏమనుకున్నారో ఆ పాయింట్ పెట్టేశారు మూవీలో, అంతే. మీరు ఫుల్లీ సాటిస్ఫైడ్? ఓకే, సో అంటే ఇప్పుడు ఈ రోల్స్ని అంటే ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఇప్పుడు స్టోరీలో హీరో లేరు, స్టోరీనే హీరో అని చెప్తున్నారు.
సో హీరోయిన్ రోల్ చాలా ఇంపార్టెంట్. సో ఎలా అనుకున్నారు అంటే తనని సెలెక్ట్ చేసుకోవడంలో మీ అంటే ఫస్ట్ నేను రాసుకుంటున్నప్పుడు క్యారెక్టర్స్ అయినా రాసుకొని వెళ్ళామండి. యాక్టర్స్ని ఫేస్ గుర్తుపెట్టుకొని క్యారెక్టర్ రాసుకోలేదు ఎక్కడ కూడా. ఓకే సరోజిని, ప్రభాకర్ ఓకే. అలా పేర్లతోనే రాసుకున్నాం అన్ని క్యారెక్టర్స్. సో జనరల్గా ఎవరన్నా అనుకుంటారు ఈ హీరోయిన్తో చేయాలి, ఈ హీరోతో చేయాలి, మీరు అలా అనుకోలేదు? నేను అలా అనుకోలేదు. స్టోరీ రాసుకున్నప్పుడు అంటే జనరల్గా నేను రాసుకున్న అన్ని స్టోరీస్ కూడా క్యారెక్టర్ మీదనే రాసుకొని ఫస్ట్ దానికి ఎవరు సూట్ అవుతారు అనే దాంతో అలా వెళ్తాను తప్ప ఈ పర్టికులర్ యాక్టర్కి రాయాలి అనేది రాసుకోలేదు అట్లా ఎప్పుడు. ఓకే. సో క్యారెక్టర్ పరంగా ఈ క్యారెక్టర్ లుక్ ఇలా ఉండాలి, సరోజిని లుక్ ఇలా ఉండాలి, ప్రభాకర్ లుక్ ఇలా ఉండాలి, వైష్ణవ్ లుక్ ఇలా ఉంటుంది, అట్లా అనుకొని చేసుకుంటూ పోతున్నప్పుడు యాక్టర్స్ ఎప్పుడైతే డిస్కషన్ వచ్చిందో అప్పుడు వాళ్ళని అడిగామన్నట్టు మా క్యారెక్టర్కి ఇలాంటి లుక్ కావాలి, కెన్ యూ యూనో మేక్ ఓవర్ లైక్ దాట్ అని చెప్పేసి అండ్ మనకు అలా యాక్టర్స్ సెట్ అయ్యారు. ఓకే. సో ఇప్పుడు సముద్రఖని గారు అంటే ఏ రోల్ చేయబోతున్నారు, ఆయన ఎట్లా ఉండబోతుంది? సముద్రఖని గారు హీఈస్ ఏ ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్. బాగా సెట్ అవుతారు. సో ఆయనకు ఒక మ్యానరిజం కూడా ఉంటుంది. మామూలుగా అలా వైకుంఠపురం అన్నట్టుగా దీంట్లో అని ఒకటి ఉంటుంది మ్యానరిజం. మీరు పెట్టించేసారా? పెట్టించాం. అంటే కావాలి ఆ క్యారెక్టర్కి అది బాగుంటుంది. అంటే అలా వైకుంఠపురం అనగానే ఇది గుర్తుపెట్టుకున్నట్టుగా ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఒక డిఫరెంట్ షేడ్తో లైక్ యూనో ఎంత కరప్ట్ పోలీస్ ఆఫీసర్ అంటే ఫస్ట్ ఓపెనింగ్లో షార్ట్లోనే అర్థమైపోతుంది ఎంత పోలీస్ ఆఫీసర్ లైక్ యూనో ఎంత కరప్ట్ అనేది. కుక్కతో ఒక డైలాగ్ అంటాడు నా దగ్గరే లంచం కొడుతున్నావు అంటే నువ్వు గ్రేటే అని చెప్పేసి కుక్కకు బిస్కెట్ వేసి. సో అలాంటి కరప్ట్ పోలీస్ ఆఫీసర్ అన్నట్టు. అంటే అట్లా చాలా న్యాచురల్గా ఆయన ఈజ్ ఏ బ్రిలియంట్ యాక్టర్ అండ్ డైరెక్టర్. ఆయన డైరెక్టర్ కూడా కాబట్టి మనకేం కావాలనేది జస్ట్ ఆయనకు చెప్పేస్తే చాలు, ఆయన అల్లే వేసుకుంటారు అక్కడి నుంచి. సో డైలాగ్స్ ఏంటని అడుగుతారు తెలుగులో, ఒకసారి చెప్పిన తర్వాత దెన్ దాన్ని ఆయనకు ఇంకొంచెం ఎలా చేస్తే బాగుంటుంది యాజ్ ఎ యాక్టర్గా ఏది బాగుంటుంది అనేది ఒక డైరెక్టర్ లాగా చూసుకొని ఈ పర్ఫార్మెన్స్. శరణ్య కూడా చాలా న్యాచురల్గా చేస్తుంది. ఎస్, అభిరామి ఆవిడని కూడా మేము చాలా న్యాచురల్గా ఉంచామండి. ఎక్కడ అవసరం లేని యూనో మేకప్ కానీ ఎంతవరకు అవసరమో తనకి అంతవరకే పెట్టాము. చాలా మన ఇంటి చుట్టుపక్కల ఉండే ఒక ఫ్యామిలీని చూస్తే ఎలా ఉంటుంది అనేలాగా మా యాక్టర్స్ని అలా పెట్టుకున్నాం అన్నట్టు. ఓకే. సో మొత్తం మన చుట్టుపక్కల జరుగుతున్న సీన్ లాగే ఉంటుంది. ఇప్పుడు మీ ట్రైలర్లోనే ఫస్ట్ న్యూస్తోనే స్టార్ట్ చేసేసారు. సో అట్లా ఉంటుంది అన్నమాట, ఏదో మన సిటీలో ఏదో జరుగుతున్నట్టు చూపించారు మూవీని. వైజాగ్ అవుట్స్కర్ట్స్లో జరుగుతున్న స్టోరీ. ఓకే. సో మనం అంతా అక్కడ కూర్చొని ఏదో పక్కన జరుగుతున్నట్టు ఊహించుకుంటూ చూసేయచ్చు. అక్కడ మనకి ఎవరు యాక్టర్స్ కనిపించరు, క్యారెక్టర్సే కనిపిస్తాయి. సెలెక్ట్ చేసుకున్నారు. రైట్. అండ్ ఈ మూవీకి చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్లో. ఎలా ఎవరిని సెలెక్ట్ చేశారు, ఆ విషయంలో ఎలాంటి ఎక్సర్సైజ్ చేశారు? ఎక్సర్సైజ్ నేను జిమ్లో చేస్తాను, ఇక్కడ మాత్రం ఏం చేశానంటే గ్యానీ అని అది అప్పుడప్పుడు పెడతా ఉంటుంది, తప్పదండి. సో గ్యానీ అని చెప్పేసి పొలిమేరాకి అతను మ్యూజిక్ డైరెక్టర్. డెకాయిట్ అని మొన్న ఒక సినిమా వచ్చింది, దాంట్లో కన్నెపెట్రో సాంగ్ రీమిక్స్ చేసింది అతనే. ఓకే. సో మంచి టాలెంటెడ్ మ్యూజిషియన్, మ్యూజిక్ డైరెక్టర్. మా సినిమాకి స్టోరీ అన్నప్పుడు ఈ క్రైమ్ థ్రిల్లర్స్ బాగా చేస్తాడు అని, సో వచ్చిన మ్యూజిక్ని మళ్ళీ దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేయించి ఇలా కావాలి అలా కావాలి మా క్రియేటివ్ హెడ్ ఉంటాడు రిషాన్ అన్న ఫ్రెండ్, ఆయన ఒక పట్టాన ఒప్పుకోడేది ఏది కూడా లేదు ఇంకేదైనా చేద్దాం అని చెప్పేసి ఫైనల్గా ఇప్పుడు ఏదైతే అవుట్పుట్ వచ్చిందో దట్ ఈస్ గ్యానీస్ అండ్ రిషాన్స్ కంబైన్డ్ ఎఫర్ట్. ఓకే. సో ఫుల్ తెలిసిపోతుంది, అయితే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు, మంచిగా హ్యాపీగా ఉన్నారు, ఏ టెన్షన్ లేదు. నిజంగా చెప్పాలంటే అండి, టెన్షన్ అనేది ఒకటి. ఇప్పుడు మనము ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి, దాని రిజల్ట్స్ కోసం ఆగి దాని గురించి టెన్షన్ పడి ఇప్పుడు అయిపోయింది సినిమా రిలీజ్ చేయడానికి వచ్చాము మనం. ఇప్పుడు టెన్షన్ పడితే ఏమైనా మారుతుందా? అది వాట్ ఇట్ ఈస్ డెస్టైన్ టు ఇట్ విల్ హ్యాపెన్. అది సూపర్ హిట్ అవ్వాలనుకుంటే సూపర్ హిట్ అయి తీరుతుంది, అది అటు ఇటు కాకుండా పోవాలనుకుంటే అది అయిపోతుంది. సో మనం చేయడానికి ఏం లేదు, మనం చేయాలి అంతే. సిన్సియర్గా నేను ఒక 100% ఎఫర్ట్స్ నా సైడ్ నుంచి నిజాయితీగా పెట్టాను. ఏమాత్రం దీంట్లో యూనో ఒక దుర్మార్గ ప్లానింగ్స్ ఏం లేకుండా నాకు ఒక సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి నాకు ఇష్టమైన సినిమా గురించి ఒక కష్టపడి చేసిన సినిమా. ఇంకా అంతకంటే నేను చేయడానికి నా చేతిలో ఇంకా మిగిలింది ఏం లేదు. సో ముందుకు వెళ్ళిపోవడమే. ఓకే. సమైరా, సో వ్యూయర్స్కి ఏమైనా చెప్తారా మూవీ గురించి? మా మూవీ కర్మాఖ్య 31 జూలై నుండి మీ దగ్గరికి థియేటర్స్లో
ప్లీజ్ చూడండి. ఇట్స్ అ థ్రిల్లర్ మూవీ, మీకు ఖచ్చితంగా థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ప్లీజ్ వాచ్ అవర్ ఫిల్మ్ కర్మాఖ్య. ఎస్ అభి గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఫైనల్లీ? సో ఇన్ని రోజులు టీవీలో నేను స్కిట్స్ చేసినప్పుడు చూసి చాలామంది నన్ను ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. మాకు ఎక్కడ కలిసినా ప్రేమగా మాట్లాడి మా ఇంటి అబ్బాయిలాగా అనిపిస్తావు బాబు నువ్వు అని అంటారు చాలామంది. సో ఇప్పుడు నేను మీ ఇంటి అబ్బాయినే ఒక సినిమా డైరెక్షన్ చేశాను. సో మీ ఇంట్లో వాళ్ళకి ఎలాగైతే సపోర్ట్ ఇస్తారో నా సినిమా చూడండి, మీకు నచ్చితే ఇంకో నలుగురికి చెప్పండి, నచ్చకపోతే నాకు మెసేజ్ పెట్టండి, నేను నేర్చుకుంటాను ఇంకా. సో యా, దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఆడియన్స్ టు వాచ్ ద ఫిలిం. చాలా బాగా చెప్పారు. ఆల్ ది బెస్ట్ సమైరా. థ్యాంక్ యూ సో ఆల్ ది బెస్ట్ అభి గారు. మొత్తానికి జబర్దస్త్తో కూడా అదరగొట్టాడు మన అదిరే అభి. నెక్స్ట్ కర్మాఖ్య మూవీతో కూడా అదరగొడతా అంటున్నారు. నచ్చకపోతే ఈవెన్ మెసేజెస్ కూడా చేయొచ్చట. చాలా బాగా చెప్పారు. సో జీ తెలుగు న్యూస్ తరపున ఆల్ ద బెస్ట్ టు ద మూవీ టీమ్ అండి. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.